ఈ కుర్రాడు ఆ అమ్మాయి రాసిన లవ్ లెటర్ లాక్కుని బయటకు వెళ్ళిపోతాడు. అయితే బ్రేక్ టైంలో ఇతడు తన చేతిలో ఉన్న ఆ లవ్ లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో ప్రియమైన జిమ్ అని ఉండటంతో ఇతడు ఆశ్చర్యపోయి ఆమె రాసిన లవ్ లెటర్ నాకేనా అని అవాక్కవుతాడు. అలాగే ఉదయం ఆ అమ్మాయి తనతో కారు ఎక్కకపోవడానికి కారణం ఇతడి మీద కోపం వల్ల కాదని, ఇతడి మీద ప్రేమ వల్ల సిగ్గుతో ఇతడితో కారులో రాలేదని అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ అమ్మాయి ప్రోగ్రెస్ కార్డు చూసి ఆమెకు మంచి ర్యాంకులు వచ్చాయి అని తెలుసుకుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి తన స్నేహితురాలుతో బయటికి వస్తుంది. అప్పుడు స్నేహితురాలు ఈ అమ్మాయిని ఆటపటిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఈ కుర్రాడు ఆమెకు మార్కులు బాగా రావడంతో నేను ఆమెను లవ్ చేస్తే ఆమెకు చదువు డిస్టర్బ్ అవుతుందని అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం వీరిద్దరూ తిరిగి తమ ఇంటికి వెడతారు. అయితే ఆ కుర్రాడి తల్లి ఈ అమ్మాయితో ఏమిటమ్మా ఇవాళ డల్గా ఉన్నావని అడుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి రాబోయే ఎగ్జామ్స్ గురించి కంగారుగా ఉంది అమ్మగారు అని అంటుంది. అప్పుడు ధనిక మహిళ నీకు ఎన్నిసార్లు చెప్పాను, నన్ను అమ్మగారు అనొద్దని, నన్ను ఆంటీ అని పిలువు చాలు అని అంటుంది. అలాగే తన కొడుకుతో మీరిద్దరూ కలిసి స్టడీ అవర్స్గా కలిసి చదువుకోండి అని అంటుంది. ఇది విని ఈ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. అందుకు ఈ కుర్రాడు సరే అమ్మా అని వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలాగే పనిమనిషి అయిన ఆ అమ్మాయి తల్లితో పిల్లలకు కావలసినవి ఏర్పాటు చేయమని చెప్తుంది. అలాగే ఆ రోజు రాత్రి వీరిద్దరూ కలిసి చదువుకుంటూ ఉంటారు. అయితే తన క్రష్ పక్కనే ఉండేసరికి ఈ అమ్మాయి చదవడం మానేసి అతడినే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడు పక్కనే ఉన్న ఈ అమ్మాయిని చూసి ఒక్క క్షణం ఇతడు ఈ లోకాన్ని మర్చిపోయి ఈమెని దగ్గరకు లాక్కుంటూ ఉంటాడు. అలా వీరిద్దరూ దగ్గరే ముద్దు పెట్టుకోవడానికి సిద్ధమవుతారు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.